ఒకేసారి 10వ తరగతిలో ప్రవేశించాక మార్కులు సాధించాలనుకోవడం తగదని, చిన్న తరగతుల నుంచి చదువుపై శ్రద్ధ పెట్టి నైపుణ్యం సాధించుకోవాలంటూ కృష్ణా కాలేజ్ మాజీ అధ్యాపకుడు బొబ్బిలి శ్రీరామ్మూర్తి అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రతిభా విద్యాలయంలో ప్రతి ఏడాదిలాగానే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల వేడుక గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 10వ తరగతిలో 593 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన వి గ్రేష్మంత్కు ₹1,00,000 నగదు, మెమెంటో పురస్కారం ప్రతిభా విద్యాలయం యాజమాన్యం అందజేయగా, ద్వితీయ స్థానంలో నిలిచిన 591 మార్కులతో బాలికలు జి యోగనశ్రీ, జి గీతలకు చెరో ₹50,000 నగదు, మెమెంటోలను ముఖ్య అతిథి బొబ్బిలి శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా అందజేశారు. సర్టిఫికెట్ నాకు రాదు, స్కూల్ పరీక్షలే కదా అనుకొని నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ఆ తుది ఫలితం మనకి అందకుండా పోతుంది. అందుకని మీరు నిత్యం శ్రమ పడుతూ ఆ తుది ఫలితాన్ని అందుకోవడానికి వాళ్ళు ఎలాగైతే స్టేజ్ మీద ఇన్ని పురస్కారాలు తీసుకున్నారో మీరు కూడా ఆ విధంగా పొందడానికి మీకు భగవంతుడు ఆశీర్వదించాలని చూడు. అత్యున్నత ఫలితాలు సాధించినటువంటి పిల్లలకి ప్రోత్సాహకాలు అందించడం అనేది ప్రతిభా విద్యాలయంలో ఆ పిల్లలకి ప్రోత్సహించే విధానం రెగ్యులర్గా కొనసాగిస్తున్న విషయంలో ఇది ఒకటి. మరి మండల టాప్ వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి ₹1,00,000 ప్రోత్సాహం, అలాగే సెకండ్, థర్డ్ వచ్చినటువంటి ఇద్దరు పిల్లలకి 50,000 లెక్కనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నైపుణ్యాన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమాల్లో మన పిల్లలు ఆంధ్ర యూనివర్సిటీకి అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి ఎవ్రీ మంత్ అక్కడికి స్కిల్ డెవలప్మెంట్ మీద మన పిల్లలు ఆహ్వానిస్తున్నారు. మన పిల్లలు వెళ్ళి వాళ్ళ తాలూకా ఐడియాస్ని అక్కడ ప్రజెంట్ చేసి వాళ్ళు ప్రాజెక్టులు సభ్యులకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అలాగే పాలిటెక్నికల్ ర్యాంక్స్లో టాప్ సాధించినటువంటి పిల్లలందరికీ వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ పాలిటెక్నికల్ అనేది ప్రెస్టీజియస్ పాలిటెక్నికల్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకే ఒకటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే అది ఒక్క అచ్యుతాపురంలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని అచ్యుతాపురం తీసుకురావడం, అది మన పిల్లలకి సరిగ్గా తెలియక ఉపయోగించుకోవడం చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నారు. అందులో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పేపర్ కండక్ట్ చేస్తారు. ఆ పేపర్ కండక్ట్ చేసి మెరిట్ ఉన్న పిల్లలకి అందులో సీట్ ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ పాలిటెక్నికల్లో జాయిన్ అయినటువంటి ఇప్పుడు పిల్లలు ఏ ఒక్కరు వితౌట్ జాబ్ బయటికి రారు. అది మన పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. అలాగే అందులో ఈ మంచి ఆలోచన, సృజనాత్మక శక్తి అన్నీ బాగా ఉన్నట్టయితే ఖచ్చితంగా డెవలప్ అవుతారు. అందులో ఈ మిగతా వాటిల్లాగా ఎవరు వాటి పేపర్ కండక్ట్ చేయరు. ఆంధ్ర యూనివర్సిటీకి పేపర్ అప్ చెప్పేస్తారు, రిజల్ట్ అదే రోజు ఇచ్చేస్తారు.